మామిడికాయ పప్పుతో గుత్తి వంకాయ వేపుడంటే నోరు ఊరిపోతుంది కదండి అందరికీ. ఈ వేసవిలో మామిడి పళ్ళతో పాటు పుల్లటి పచ్చి మామిడికాయలు కూడా దొరుకుతాయి కాబట్టి మనకిష్టమైన పప్పులు అంటే నేను కందిపప్పు పెసరపప్పు కలిపి వేశానండి. ఈ వేడికి పెసరపప్పు చలవ చేస్తుంది అంటారు కదా, అందులో మామిడి ముక్కలతో పాటు టెంక కూడా వేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కారం కూడా పప్పులో వేసేసి మూత పెట్టి ఓ పక్కన కుక్కర్ పెట్టేశాను. మరో పక్కన మన ఇంట్లో కాసిన చిన్న చిన్న గుండ్రటి లేతగా ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకుని కడిగి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసి అందులో ఈ వంకాయలు వేసుకున్నాను. ఇప్పుడు నేను ముందు వీడియోస్లో పెట్టిన ఆల్ ఇన్ వన్ చేతి పౌడర్ని ఒక బౌల్లో తీసుకుని తగినంత నీరు వేసి కాస్త గట్టిగానే కలిపి ఉంచుకున్నాను. వంకాయ తీసుకుని నిలువుగా 4 పక్షాలుగా కోసాను. అందులో బాగా కొయ్యకపోతే వంకాయ విడిపోతుందండి. ఈ పొడిని ఈ ముద్దను సరిగ్గా కూరి పెట్టుకోవాలండి, లేదంటే అది పక్కకు పడిపోతుంది. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఈ కూరిన ఈ వంకాయ గుత్తులు వేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇక అంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మెదుపుకొని కొద్దిగా తాలింపు వేసుకోవాలండి. అందులో ఇంగువ వేస్తే మామిడికాయ పప్పు చాలా మంచి ఘుమఘుమలాడుతుందండి. కొద్దిగా నీరు కూడా వేసి అప్పుడు పప్పును కలపాలి, లేదంటే పప్పు ముద్దగా ఉంటుందండి. గరిటె జారుగా ఉంటేనే బాగుంటుంది. పప్పు తయారైపోయింది. ఇప్పుడు ఇంకా గుత్తి వంకాయ సరిగ్గా వేగిందో లేక ఉడికిందో టెస్ట్ చేయడానికి ఫోర్కుతో కానీ కత్తితో కానీ గుచ్చి చూడాలండి. అయిపోతే స్టవ్ మీద నుంచి దింపేయండి. ఇప్పుడు వేడి అన్నంలో ఇంగో తాలింపు వేసిన ఘుమఘుమలాడే పుల్లపుల్లని మామిడికాయ పప్పుతో ఈ నోరూరించే గుత్తి వంకాయ వేపుడిని వడ్డించండి. పిల్లలకి పెద్దలకి కూడా నచ్చి మళ్ళీ కావాలని అడిగే అద్భుతమైన రుచి కలిగిన ఈ గుత్తి వంకాయ మామిడికాయ పప్పు కాంబినేషన్ని మీరు కూడా చేసి ఆనందించండి.